మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన కనికరాన్ని బట్టి, కృపను బట్టి ఆయన మనలను బలపరిచి, భద్రపరిచి కాపాడిన దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం కొన్ని మాటలు చదువుదాం. ఇది చాలా పర్యాయాలు మనం వినుంటాము. అయితే మరొకసారి దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. 10వ అధ్యాయం మొదటి వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడు కైసరియలో ఉన్నాడు. కొర్నేలి అనే భక్తిపరుడు. నీ గురించి కూడా ప్రజలు మాట్లాడాలి. పలానా వ్యక్తి భక్తిపరుడు, పలానా వ్యక్తి భక్తిపరురాలు అని మాట్లాడాలి. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని అంటే, యోబు యథార్థపరుడు, నీతిపరుడు, న్యాయమును జరిగించేవాడు, అలాంటి వాడు ఎవడూ లేడు అని అన్నాడు. కొర్నేలి గురించి ఇక్కడ మాట్లాడుతూ దేవుడు అంటాడు భక్తిపరుడు అని మాట్లాడాడు. మోషేను గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆయన అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. కనుక ఇక్కడ గమనిస్తే కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భక్తిపరుడైనటువంటి కొర్నేలి. భక్తి అనేది పుట్టుక నుండి భక్తి, మేము భక్తిపరులము అని చెబుతారు. మేము పుట్టుక నుండి భక్తిపరులం అని చెబుతారు. కానీ ఆ భక్తి అనేది, భక్తిలో శక్తి ఉండదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, బైబిల్ గ్రంథంలో ఇతడు ఒక అన్యుడు కొర్నేలి. ఇక్కడ అన్యుడు, అతడు భక్తిపరుడు. బైబిల్లో ఇంకొక చోట మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13 వరకు మనం చూస్తే కనుక, ఆయన కపెర్నహూముకు వచ్చినప్పుడు అక్కడ ఒక శతాధిపతి వచ్చాడు. వచ్చి ఆయన అంటాడు కదా, నా దాసుడు పక్షవాతంతో బాధపడుతున్నాడు, వాడు పడి ఉన్నాడు, దయచేసి నువ్వు రావాలి ప్రభువా, వాడిని స్వస్థపరచు అని యేసయ్యతో మాట్లాడతాడు. ఇక్కడ మనం గమనిస్తే కనుక 8వ వచనంలో, ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరుస్తాడు. కనుక నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదు, అర్హుని కాదు. నిజంగా నీ ఇంటికి సేవకుడు కానీ, లేక దైవజనుడు కానీ, దేవుడు కానీ నీ ఇంటికి రావాలి అని అంటే అది యోగ్యమైన ఇల్లు అయి ఉండాలి. అది యోగ్యమైన ఇల్లు అయి ఉండాలి. కొర్నేలి భక్తిపరుడు, ఈ శతాధిపతి చూడ ఈ శ్వాసపరుడు అని చెప్పడంలో సందేహం లేదు. 9వ వచనంలో చూస్తే కనుక, నేను కూడా అధికారం నాకు లోబడిన వాడినే, నా చేతి కింద కూడా సైనికులు ఉన్నారు. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడిని పొమ్మంటే పోతాడు, ఈ దాసుని ఆ పని చేయనంటే చేస్తాడు అని యేసయ్యకి చెప్పాడు. ఈ మాట విని ఆశ్చర్యపడి ఆయన అంటాడు కదా 10వ వచనంలో,
ఇలాంటి వ్యక్తిని ఇశ్రాయేలులో ఎవరిని కూడా నేను ఎంత మాత్రము విశ్వాసం ఉన్నట్లు చూడలేదని వారితో చెప్పాడు. అందుకే ఇక్కడ గమనిస్తే కనుక అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ, చూడండి, కూర్చుందురు కానీ రాజ్యకుమారుని, ఎవరైతే రాజ్య సంబంధులు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటారు. కాబట్టి ఇతడు భక్తిపరుడు, కొర్నేలి భక్తిపరుడు. అందుకే శతాధిపతి అంటాడు, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుని కాదు. దయచేసి నువ్వు మాట సెలవు ఎంత బాగుపడిపోతాడు. కాబట్టి మరొక వ్యక్తి గురించి కూడా దేవుడు చెబుతారు. ఏమని అంటే మత్తయి సువార్త 27:27లో, అప్పుడు అధిపతి అయిన అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి మొండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి. అంటే ఇక్కడ గమనిస్తే గనుక సైనికులు యేసయ్యను హింసిస్తూ ఉన్నారు. భక్తిపరుడు, ఇతడు శతాధిపతి. మనం ఆలోచన చేస్తే, ఇందాక మనం ఆలోచన చేస్తే కనుక శతాధిపతి అంటే నా క్రింద అనేక మంది సైనికులు ఉన్నారు. కానీ యేసయ్యకు ఆ వ్యక్తి లోబడ్డాడు. కానీ పిలాతు సైనికులు యేసయ్యను తీసుకెళ్ళి శిక్షను వేశారు. కనుక వాక్యం చెప్తుంది, అతని యందు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అంతేకాదు అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయింది. అతను ఒక్కడే భక్తిపరుడు కాదు, తన ఇంటి వారందరూ కూడా భక్తి కలిగిన వాళ్ళే. ఈ రోజున చాలామంది భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, భార్యాభర్తలు ఇద్దరు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. గమనించాలి, అందరూ కుటుంబం అంతా నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాము అని మాట్లాడాడు యెహోషువ. కాబట్టి ఇక్కడ గమనిస్తే గనుక నేను నా ఇంటివారు, కొర్నేలి తన ఇంటివారు భయభక్తులు గలవారు. అంతేకాదు ప్రజలకు బహుధర్మము చేసేవాడట. రెండవది, అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. బహుధర్మం చేసేవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. అయితే పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడ్డది. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, యేసును ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు ఇప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించు. అతడు సముద్రపు దరినున్నాడు. సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. ఇక్కడ గమనించాలి, కొర్నేలి అన్యుడు, అతనికి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ధర్మశాస్త్రానికి సంబంధించిన వాడు, యేసయ్య గురించి తెలియతాను. అప్పుడు పేతురు గురించి మాట్లాడి దూత పేతురు దగ్గరికి పంపించి, నువ్వు వాక్యం చెప్పించుకో, అతడు ఏం చెప్తాడో అవన్నీ విను, ఆ ప్రకారంగా చేయమని చెప్పాను. కాబట్టి దర్శనము చూసినవాడు, 1 ధర్మకార్యాలు, 2 దర్శనం, 3 దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ రోజున నీవు, నీ కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబమేనా? దేవుని దర్శనాన్ని చూసే అనుభవం నీకుందా? గమనించాలి. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్య ప్రకారంగా
నీ జీవితం కట్టబడాలి అంటే దేవుడు తప్పక నీతో మాట్లాడతాడు. పేతురును పిలిపించుకున్నాడు, వాక్యం చెప్పించుకున్నాడు. తాను తన ఇంటి వారందరూ కూడా బాప్తీసం పొందారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తులో కొనసాగు, తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, కృపగల దేవందనాలు, విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాల్లో కృపనివ్వండి, బలపరచండి. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం బిడ్డల విషయంలో జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.